ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాటా ఏస్ గూడ్స్ వెహికల్కి సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేస్తున్నాం. సో ఈ యొక్క వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి, వెహికల్ కండిషన్ ఏంటి, వెహికల్ ఇప్పటి వరకు ఏ రకమైన మెయింటెనెన్స్కి వస్తూ ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడేదానికి వెహికల్ యొక్క డ్రైవర్, మనం ఈ కంపెనీ వెహికల్ అండి, ఇది ఒక ఇక్కడ పక్కనే గ్రోత్ సెంటర్లో కంపెనీ వెహికల్, ఇది కంపెనీలో పనిచేసే డ్రైవర్ ఇతను ఉన్నారు అవైలబుల్. అతనితో మనం ఒకసారి మాట్లాడి వెహికల్ కండిషన్ లెవెల్స్ మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, ఏం పేరు నీ పేరు? మణికంఠ. మణికంఠ, రైట్. ఈ వెహికల్ ఎంతకాలం నుంచి నడుపుతున్నావు నువ్వు? 1 year నుంచి. 1 year. మీరు ఎక్స్పీరియన్స్ అంతా, మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? 2 years. 2 years. అంతకుముందు ఏం చేసేవారు? జాబ్. ఏం జాబ్? ఇక్కడ కూలర్స్ కంపెనీ, రైట్. ఓకే. ఈ బండి సుమారు ఎంతకాలం నుంచి, అంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఇది ఇప్పటి వరకు? 92,000. 92,000 మీరు వచ్చిన తర్వాత. మీరు రాకముందల అది తెలియదు మనకి, రైట్. ఇయర్ ఆఫ్ మేకింగ్ ఎంత, ఏ సంవత్సరం తయారైంది ఇది? 2014. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారన్నా బోర్ చేయించారా? ఎప్పుడు చేశారు? 1 month బ్యాక్. 1 month బ్యాక్. అంటే మీరు వచ్చిన తర్వాత అయింది. దానికన్నా ముందల తెలియదు, అసలు బోరే చేయించలేదు. ఫస్ట్ టైం బోర్ మొన్న అయింది, రైట్. సో బోర్కి ముందల దీని కండిషన్ ఏంటి, బోర్ తర్వాత దీని కండిషన్ ఏంటి? మూమెంట్ సరిగా లేదు. బోర్కి ముందల ఇప్పుడు తర్వాత కూడా హెవీ మూమెంట్ లేదు, లోడ్ లాగట్లేదు. ఓకే, ఇది వరకు లోడ్ వేస్తే బాగా లాగింది, ఇప్పుడు లాగట్లేదు. ఇది వాస్తవేనా? రైట్. అంటే బిఫోర్ బోర్ కంటే మీరు ఒక సంవత్సరం కింద ఈ బండి తీసుకున్నప్పుడు బండి బాగానే ఉంది, మీరు ఎక్కినప్పుడు బండికి అప్పుడు క్వాలిటీ బాగానే ఉంది. మైలేజ్ ఎంత ఇచ్చిందమ్మా అప్పుడు? 17-18. ఇప్పుడు కూడా 16 అట్లా మైలేజ్ ఇస్తుంది, కానీ పికప్ లేదు. ఇప్పుడు సమస్య ఇది. రీసెంట్గా బోర్ కూడా చేయించారు, అయినా పికప్ రాలేదు. అదే కదా కంప్లైంట్. సో దాన్ని ఎలా సొల్యూషన్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, మనం ఒక టాటా ఏస్ వెహికల్కి చేస్తున్నాం. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్లో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్లేస్లో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మా ప్రోడక్ట్ sundarhealthyworld.com ఆన్లైన్లో కొన్న ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి మీకు సర్వీస్ అందించబడుతున్నాయి. అదేవిధంగా డైరెక్ట్గా మనం కొన్ని వెహికల్స్ని ఈ యొక్క ఏదైతే మాకు మా నోటీసులో మేము చేస్తున్నామో ప్రతి వెహికల్ని కూడా మీకు ఒక టెస్టిమోనియల్ రూపంలో మా సుందర్ హెల్దీ వరల్డ్ అనే ఒక వెబ్సైట్ ఛానల్లో మీకు అందరికీ కూడా అందజేస్తున్నాం. అంటే ట్రయల్ అనేది ఎలా చేయాలి అనే దాన్ని మీ అందరికీ కూడా టెస్టిమోనియల్ రూపంలో చూపిస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని చూసిన వారు ఎక్కువ మందికి మంచి మెసేజ్ని షేర్ చేయండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో టెక్నికల్ డిఫెక్ట్స్ ద్వారానే అనేక లక్షలు నష్టపోతూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ వెహికల్కి వాహనం మొత్తానికి పికప్ లేదు అంటే వాహనాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు ప్రతి వాహనదారుడు కూడా. కాబట్టి దీన్ని ఎక్స్చేంజ్ చేసేసి కొత్త వెహికల్ తీసేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం ఆలోచిస్తే 60% బిజినెస్ అంతా ఎక్స్చేంజ్ మీదే జరుగుతూ ఉంది. అంటే నా వాహనం కొన్నాము, 1 సంవత్సరం 5 సంవత్సరాలు తిరిగాను, పాత వాహనం అయిపోయింది, ఇది కంపెనీకి ఇచ్చేసేసి ఇంకొక వాహనం తీసుకోవాలి. కంపెనీ ఈ వాహనాన్ని ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో కస్టమర్కి అమ్ముతుంది. అలా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా అసంతృప్తితోనే ఉంటారు. కాబట్టి ఈ అసంతృప్తిని దూరం చేయాలి అంటే సింగిల్ సొల్యూషన్ సుందర్ కార్బన్ యాంటీడాట్. ఇది ఏం చేస్తుందయ్యా అంటే వాహనంలో ఉండే కార్బన్ని తీసేసి ఇంజన్లో ఏరోడైనమిక్ ఒక వాల్యూస్ని అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇది డైనమిక్ అనే పదాన్ని మనం ఎందుకు వాడామంటే ఎయిర్కి ఫ్యూయల్కి ఒక రియల్ కాంబినేషన్ని మనం దానికి 100% తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఎయిర్కి ఫ్యూయల్కి ఒక బాండింగ్ రేషియో కనెక్టివిటీ అయిందో ఇంజన్ యొక్క కంబషన్ పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది, ఫ్యూయల్ యొక్క వాల్యూస్ పెరుగుతుంది, ఎకానమీ మైలేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అడ్వాంటేజ్గా వెళ్తున్నాయి. వీటన్నిటికన్నా పూర్వపరంగా బండి కొంతగా కొన్నప్పుడు బాగానే ఉంది, కొంతకాలం వాడిన తర్వాత అదంతా కార్బన్ పేరుకొని బండి చెడిపోయింది. ఈ పేరుకున్న కార్బన్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు, బాడీ క్లీన్ చేసినట్టు, దీనిపైన కార్ వాష్ చేసినట్టుగా మనం చేస్తే అది ఉపయోగం లేదు. ఇన్నర్గా ఉండే దాని ఇంజిన్ కడుపులో స్టమక్లో ఏదైతే ఉందో ఆ ఇంజిన్ లోపల ఇన్సైడ్ క్లీనింగ్ అనేది జరగాలి, అది జరగట్లేదు. దానివల్ల ఈ టెక్నికల్ సమస్యలు అందరికీ కూడా వస్తున్నాయి. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా తప్పించుకోవాలి అనే దానికే ఈ వీడియోని మనం చేస్తున్నాం. ఇదే విధంగా మనకి ఈ యొక్క ప్రోడక్ట్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు నుంచి కూడా మనకి సర్టిఫికేషన్స్ రావడం జరిగింది. అదే దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి పొల్యూషన్ బోర్డు, అక్కడ కూడా ఉండే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా మనకి సర్టిఫై చేశారు. అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి కూడా మనం ఈ సర్టిఫికేషన్ చూస్తూ ప్రతి దేశంలో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా కార్బన్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు అనే దాన్ని మనం గ్లోబల్ వైడ్గా మేము ఒక విస్తృతమైన ప్రచారం చేస్తూ
అందరికీ ఈ యొక్క ప్రోడక్ట్ని తెలియజేస్తూ అందరికీ చూపిస్తున్నాం. సో కాబట్టి లైవ్లో ఉన్న ప్రతి ఒక్క మిత్రులు కూడా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మంచి విషయాన్ని అర్థం చేసుకోండి, 10 మందికి తెలియచేయండి. థ్యాంక్ యూ. సో ఒకసారి ఇది ఎలా చేస్తున్నాం అనేది చూద్దాం. బిఫోర్ వెహికల్ యొక్క కండిషన్ కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బండి స్టార్ట్ చేయనైనా. కొద్దిగా రైట్ చేయి, నేను రైట్ చేయి. ఏం స్మెల్ వస్తుందో చెక్ చేయి. వస్తుంది కానీ నేను చెక్ చేసి చెప్తాను కదా. సో ఏం స్మెల్ వచ్చింది బాబు? కార్బన్ స్మెల్ వచ్చిందా, పొగ స్మెల్ వచ్చిందా? సో ఈ బండి పికప్ కూడా తక్కువగా ఉంది, అదే కదా. ఇంజన్ నాయిస్ కూడా చాలా డల్గా ఉంది, తెలుస్తుంది కదా. కేవలం 10 నిమిషాల్లో ఇంజన్ వాల్యూషన్ కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. Yes, dear friends. ఇది టాటా ఏస్ వెహికల్ అండి. ఈ వెహికల్కి మనం ఏ ప్లేస్లో చేయాలి అనే దానికి రియల్గా మనం ఇక్కడ చూపిస్తున్నాం. వాస్తవంగా ఇంజిన్ యొక్క డోమ్ అనేది ఇక్కడ అడ్డం ఉండడం వల్ల ఇంజెక్షన్ చేయడం అనేది కొంచెం క్లిష్టతరమైన పరిస్థితి ఉంది. సో కాబట్టి మనం ఎయిర్ యొక్క ఇన్లెట్లోనే మనం దీన్ని చేయాలి. పైన ఎయిర్ ఇన్లెట్ పైప్ ఒకటి ఉంది అక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకి ఎయిర్ ఫ్రీక్వెన్సీ పైప్ కూడా ఉంది. ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేయను అయినా. సో ఇంజిన్ కొంచెం లో కండిషన్లో ఉండటం వల్ల చాలా వైబ్రేషన్ వస్తుంది. అందువల్ల డైరెక్ట్గా మనం ఇంజెక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో దాన్ని ఇప్పుడు మనం 100% ఇంజిన్కి ఎలా మనం ఇంజెక్షన్ చేయాలి అనే దాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం. పైపు ఓల్డ్ వెహికల్ కావటాన పైప్స్ అన్నీ కూడా హార్డ్ అయిపోయి ఉన్నాయి. రెండో నీళ్ళు లేదు చిరంజీ వెళ్ళిపోయిందా? ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ ఇన్లెట్ ఇవ్వడం జరిగింది. దీనికి వాస్తవంగా 2-3 పాయింట్స్ ఒక్కొక్క ఇంజన్కి ఉంటాయి. కొన్ని పైపులు మనం ఏదైనా హార్డ్ అయినప్పుడు వేరే పాయింట్ కూడా మనం మార్చుకునే అవకాశం ఉంది. ఇంజన్ యొక్క సిచ్యువేషన్ బట్టి మా కస్టమర్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా మీకు కస్టమర్ కేర్ సర్వీస్లో మీకు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్ టు ప్లేస్ అనేది ఏ వాల్యూలో ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కంప్లీట్గా ఇంజెక్షన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంజన్ నాయిస్ అనేది రెడ్యూస్ అవ్వడం అనేది ఇక్కడ క్లియర్గా మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఇంజన్ పొల్యూషన్ పాయింట్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. టిష్యూ పేపర్ ఆ పేపర్ని 2 పక్కన బాబురా.
తమ్ముడు ఇందాకడికి ఇప్పటికి ఇట్లా వాసన కూడా మారింది బాబు, వాసన తగ్గిందే, ఇందాకడికి ఇప్పటికి ఇంజన్ నాయిస్లో ఏమైనా తేడా వాసన వచ్చిందా? మారింది. కావాలంటే స్మెల్ చూడు. స్మెల్ ఓకేలే. ఇందాకడికి ఇప్పటికి ఇంజన్ నాయిస్లో ఏం తేడా గమనించావా? అర్థం కాలేదా? అర్థం కాలేదు. సరే ఒకసారి అదంతా సీట్ మొత్తం ఫిట్ చేసుకొని ఒక చిన్న ట్రైల్ రన్ ఇంకా క్లారిటీ తెలుస్తుంది నీకు. తెలుస్తుంది. వార్తలు మాట్లాడచ్చు. స్వామి ఇటండి, మీరు ఇటండి. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప. కడప ఒకసారి ఎన్ని వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడప. కడప. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా డాక్టర్. డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. వెరీ గుడ్. ఏ వర్క్లు అంటే ఏ రోగాల మీద చేస్తారు? టైప్స్ ఆఫ్ జాబ్స్, డిసీజెస్, అన్ని డిసీజులకి మీరు చేస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో ఏమి ఐడెంటిఫికేషన్ చేశారు మా టెక్నాలజీలో? మీ టెక్నాలజీ ద్వారా పొల్యూషన్ పూర్తి కంట్రోల్ అయ్యేటువంటి విధానం కనపడుతూ ఉంది. ఓకే. రెండోది పొగ తగ్గడం అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది, చూస్తున్నాం. ఓకే. తర్వాత దీనిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆక్సిజన్ బాగా డెవలప్ చేసే అవకాశం కనపడుతుందని మనం ఎస్, అది డైరెక్ట్గా ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చేసారు మనకి. కాబట్టి ఆక్సిజన్ సృష్టిలోకి వచ్చినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి పొల్యూషన్ ఎప్పుడైతే తగ్గుతుందో రోగాలన్నీ కూడాను చాలా వరకు నివారణ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. దానివల్ల ప్రజలందరూ కూడా హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎస్. కాబట్టి మెయిన్ మనం ఇక్కడ పొల్యూషన్ అంతా డెవలప్ అయిపోయి అనేకమైన వాహనాలు ఎక్కువగా కావడం వల్ల వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోయింది. దానివల్ల రోగాలు కూడా అధికమైనాయి. డాక్టర్లకు బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం. సరే, అది సంపాదన అయినా కానీ వాళ్ళు రోగ విమోచనం అంటున్నారు వాళ్ళు. సో కాబట్టి కాలం యొక్క ఇబ్బందుల్లో ఎవరు పడకూడదు. మెయిన్ ప్రతి ఒక్కరు కూడా లోకానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇది మనం చేసినటువంటిది కార్యక్రమం కూడా లోకానికి మేలు అయినటువంటిదే. అందరికీ ఆరోగ్యమే కాకుండా బండ్ల యొక్క మనికను కూడా బాగా డెవలప్ చేసి 10 ఏళ్ళు బతికేది 20 ఏళ్ళుగా బతికేదానికి అవకాశం కనపడుతూ ఉంది. ఎప్పటికప్పుడే వెహికల్ వాల్యూస్ అన్ని కూడా దాని యొక్క మార్పు అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఎప్పుడో జరిగేది కాదు, ఇప్పుడే ప్రత్యక్షంగా మనం 10 నిమిషాల్లో స్పాట్లో చూడవచ్చు. ఎంతో కాలం దానికి ఆగాల్సిన అవసరం కూడా లేనే లేదు. ఏం బాబు కడింది అది. ఓకే. ఎస్, రైట్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం ఈ యొక్క టాటా ఏస్ వెహికల్కి మనం కార్బన్ యాంటీడాట్ ఎలా పనిచేస్తుంది అనేది చూసాం. సో మళ్ళీ మరొక లైవ్లో ఇంకొక వెహికల్ తోటి, కొత్త వెహికల్ తోటి, కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మీకు sundarhealthyworld.com అనే వెబ్సైట్ ద్వారాను అండ్ సుందర్ హెల్దీ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాను మీ అందరికీ మరెన్నో విషయాల్ని మీకు అందజేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.